హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చిన్న కథ చెప్తాను. అదేంటంటే, పూర్వకాలంలో ఇద్దరు బాటసారులు ఉన్నారు. వాళ్ళు అడవి మార్గం గుండా వెళ్తూ వాళ్ళకి నడిచి నడిచి అలసట వచ్చి ఒక చోట విశ్రమిద్దామని చెప్పి ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారన్నమాట. విశ్రమిస్తే అందులో ఒక అతను అన్నాడు, దేవుడు ఎంత తెలివి తక్కువగా చేశాడో చూడరా అనేసి అన్నాడు. ఎందుకు అన్నాడంటే, ఇంత పెద్ద పెద్ద మర్రి చెట్టు ఉంది, ఇంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి. అంత దూరంగానేమో ఒక గుమ్మడి పాదు ఉందన్నమాట. అంత సన్నటి గుమ్మడి పాదుకేమో పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. అసలు దేవుడికి దేనికి ఏమి ఇవ్వాలో తెలియదా అనేసి అనుకొని నవ్వుకొని పడుకున్నాక తర్వాత మెలకు వచ్చేసరికి అతని మీద మర్రికాయలు అయితే పడి ఉన్నాయన్నమాట. అప్పుడు అందులో ఇంకొక స్నేహితుడు ఉన్నాడు కదా, అతను అన్నాడు, చూడరా దేవుడిని ఇందాక తెలివి తక్కువ కూడా అన్నావు కదా, దేవుడికి ఎవరికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకంటే ఇతను లెగిసేటప్పటికి ఇతని మీద మర్రికాయలు పడి ఉన్నాయన్నమాట. పెద్ద మర్రి చెట్టు అయినా చిన్న చిన్న మర్రికాయలు కాబట్టి ఆ మర్రికాయలు ఈయన మీద పడినా అతనికి ఏమీ హాని జరగలేదు. అదే పెద్ద చెట్టు కదా అని దేవుడు ఆ చెట్టుకి పెద్ద పెద్ద కాయలను ఇచ్చాడనుకో, ఆ కాయలు ఈయన మీద పడి ఉంటే ఏమయ్యేది? ఈయన చనిపోయేవారు కదా. అందుకని దేవుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. అందుకని దేవుడు మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అనుకోకండి. ఎందుకంటే ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. నా ఈ చిన్న కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నా ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చిన్న కథ చెప్తాను. అదేంటంటే, పూర్వకాలంలో ఇద్దరు బాటసారులు ఉన్నారు. వాళ్ళు అడవి మార్గం గుండా వెళ్తూ వాళ్ళకి నడిచి నడిచి అలసట వచ్చి ఒక చోట విశ్రమిద్దామని చెప్పి ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారన్నమాట. విశ్రమిస్తే అందులో ఒక అతను అన్నాడు, దేవుడు ఎంత తెలివి తక్కువగా చేశాడో చూడరా అనేసి అన్నాడు. ఎందుకు అన్నాడంటే, ఇంత పెద్ద పెద్ద మర్రి చెట్టు ఉంది, ఇంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి. అంత దూరంగానేమో ఒక గుమ్మడి పాదు ఉందన్నమాట. అంత సన్నటి గుమ్మడి పాదుకేమో పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. అసలు దేవుడికి దేనికి ఏమి ఇవ్వాలో తెలియదా అనేసి అనుకొని నవ్వుకొని పడుకున్నాక తర్వాత మెలకు వచ్చేసరికి అతని మీద మర్రికాయలు అయితే పడి ఉన్నాయన్నమాట. అప్పుడు అందులో ఇంకొక స్నేహితుడు ఉన్నాడు కదా, అతను అన్నాడు, చూడరా దేవుడిని ఇందాక తెలివి తక్కువ కూడా అన్నావు కదా, దేవుడికి ఎవరికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకంటే ఇతను లెగిసేటప్పటికి ఇతని మీద మర్రికాయలు పడి ఉన్నాయన్నమాట. పెద్ద మర్రి చెట్టు అయినా చిన్న చిన్న మర్రికాయలు కాబట్టి ఆ మర్రికాయలు ఈయన మీద పడినా అతనికి ఏమీ